గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇక్కడ ముందు వచనాలు మనం చదివితే అపవాదిని ఎలా ఎదుర్కొనాలి, అపవాదిని మనం ఎలా ఎదిరించాలి అని అక్కడ రాయబడి ఉంది. ఎలా ఎదిరించాలి అని రాయబడుతూ సర్వాంగ కవచం గురించి మనకు రాయబడి ఉంది. ఈరోజు మనం సర్వాంగ కవచంలో దట్టి గురించి మాట్లాడుకోబోతున్నాం. దట్టి అంటే ఏమిటంటే బెల్ట్, నడానికి మనము దాన్ని కట్టుకుంటారనమాట. అయితే ఆ దట్టి సత్యం అని దట్టి, సత్యం అంటే ఏంటండి? ట్రూత్. సత్యం అంటే నిజం. అక్కడ సత్యమను దట్టి దేవుడు చెప్తారు కదండి, ఐ ఆమ్ ద ట్రూత్ అంటే నేనే సత్యము అని దేవుడు బైబిల్లో మనకు చెప్తారు. నేను సత్యం అంటే మనము మన ప్రభువుని, అంటే ఆయన వాక్యమే సత్యమై ఉన్నది. ఇక్కడ రాసినట్టు ఆయన వాక్యము సత్యము కదండి. గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూత్. హీ ఈస్ ద వే, హీ ఈస్ ద ట్రూత్, హీ ఈస్ ద లైఫ్. ఆ సత్యము అని మనం కట్టుకోవాలండి. సత్యము కలిగి మనం మాట్లాడాలి. మనం చూసినట్లయితే మన జీవితంలో మన ఒక ఫిజికల్గా మనం పోరాటం చేయము, కానీ స్పిరిచువల్ ఎనిమీస్ మనకి చాలామంది ఉంటారు. స్పిరిచువల్గా ఆత్మీయంగా సాతాను మనల్ని ఎంతో బాధపడుతుంటుంది. అలాంటప్పుడు ఈ సర్వాంగ కవచం మనకెంతో సహాయపడుతుందండి. ఎందుకంటే అది మనకుండే క్యారెక్టరిస్టిక్స్, మనకుండే లక్షణాలు. అవి సత్యం కలిగి ఉండాలండి. మనం మాట్లాడినప్పుడు త్వరగా అబద్ధాలు చెప్పేస్తుంటాము, లేదంటే మనము ఒక నిజముగా మనం ఉండము. ఒకళ్ళు లేరు ఒకలా ఉంటాము, ఇంకొకరు లేరు ఒకలా ఉంటాము. లేదంటే ఒక సత్యం, మనం దేవుని నమ్ముతున్నామని కూడా, మేము దేవుని నమ్ముకుంటున్నామని కూడా చాలామంది చెప్పడానికి సిగ్గుపడతారు. కానీ సత్యము కలిగి ఉండాలండి. ఆయన మాట సత్యమై ఉన్నది. మనం ఆయన పిల్లలుగా ఉండి ఆయన మాట రోజు మనం వాక్యాన్ని చదువుతాం. అది సత్యం అని ఎరిగి దాన్ని ధ్యానించి దాని యొక్క ఆర్మర్ కింద మనం ధరించుకోవాలి. అది మనల్ని అపవాది నుంచి తప్పిస్తుంది, అపవాది మీద జయాన్ని ఇస్తుందండి. ఎంతమంది సత్యం కలిగి ఈరోజు నుంచి ప్రవర్తిస్తున్నారండి? ఎంతమంది ట్రూత్ఫుల్గా ఎంతమంది బిహేవ్ చేస్తున్నారు ఈ రోజు నుంచి మీరు అనుకోండి, నేను సత్యం కలిగి ఉంటాను, నేను సత్యమని దట్టిని నేను కట్టుకుంటాను, నేను సత్యం అంటే ట్రూత్ఫుల్గా నేను మాట్లాడతాను, నేను ప్రభువుని. ఆయనే నిజం కదండి మన దేవుడు. ఐ ఆమ్ ద ట్రూత్ అని దేవుడు రాశారు. మై వర్డ్ ఈజ్ ట్రూత్ అని రాశారు దేవుడు. అంటే ఆయన వాక్యము నిజమైనది, ఆయన వాక్యం సత్యం కలిది. అంటే ఆయన వాక్యాన్ని మనం ధరించుకోవాలండి. ఆయన వాక్యాన్ని మనం ధరించుకోవాలి. అంటే మనం ఎంత ధ్యానించాలండి వాక్యాన్ని? ఆయన వాక్యాన్ని మనం ధరించుకోగలగాలంటే దేవుడు చెప్తారు కదా, నేనే ట్రూత్ అని. ఆయన్నే మనము ధరించుకోగలగాలి. మనకు ఒక షీల్డ్ కింద ఆయన్ని మనం ధరించుకోగలగాలి. దేవుణ్ణి మనం ధరించుకోగలగాలండి. ఒక షీల్డ్ కింద, అంటే ఒక ఆయుధం కింద మనకి హాని రాకుండా దేవుడే కదండి చూసుకుంటారు. ఇంకెవరు ఎవరైనా మనల్ని తప్పిస్తారండి? కానీ దేవుడు. ఈ రోజు నుంచి సత్యం అనే దట్టిని మనం ధరించుకొని సాతాను ఓడించగలరని నమ్ముతూ దేవునిలో కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణ్య మహోన్నతులు మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలేసయ్యా. గడిచిన కాలమంతా నీ కృపా దయరెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. యేసయ్యా, సత్యమైన దట్టిని తండ్రి ప్రభా మేము ధరించుకోవాలి అని మీరు మాకు ఈరోజు బోధించారు తండ్రి ప్రభా. సత్యమైన దట్టిని మేము ధరించుకోవాలి ప్రభా. నీ సర్వాంగ కవచాన్ని మేము ధరించుకొని సాతాన్ని ఓడించగలగాలనే మాట ఈరోజు మాతో మాట్లాడారు తండ్రి. నీకే వందనాలయ్యా. ఈరోజు నుంచి అందరూ సత్యంగా, అంటే ట్రూత్ఫుల్గా మేము బిహేవ్ చేసేటట్టు మాకు సహాయం చేయమని తండ్రి ప్రభా. వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.